వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ అండ్ టీఎస్ లేటెస్ట్ జీకే ప్రశ్న జవాబులు ఇప్పుడు తెలుసుకుందాం. మరియు జ్ఞానపీఠ అవార్డు పొందిన గ్రహీతల పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ ఘాట్ అని ఎవరి సమాధికి పేరు? లాల్ బహదూర్ శాస్త్రి. శబ్దాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? అకాస్టిక్స్. ఏ యుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని జీవించడం ప్రారంభించాడు? నవీన శిలాయుగము. కోడిగుడ్డు తెల్లసొనలో ఉండే ప్రోటీన్ ఏమిటి? ఆల్బుమిన్. జాతీయ వారసత్వ జంతువు ఏది? ఏనుగు. అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు? తాన్సేన్. ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? కన్ను. సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు? కిరోసిన్. భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము ఏది? సామవేదము. రసాయనాల రాజు అని ఏ రసాయనాన్ని అంటారు? సల్ఫ్యూరిక్ ఆమ్లము. H2SO4. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది? రేనిన్. జయ సంహిత అనే పేరు ఏ మహాగ్రంథానికి ఉంది? మహాభారతం. భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరము ఏది? 1935. సంవత్సరంలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏది? మార్చి 21. హైదరాబాద్లో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు? 1887. నిజాం కాలంలో హాలీ సిక్కా అనే రూపాయిని ప్రవేశపెట్టినది ఎవరు? సాలార్జంగ్. 1932లో గాంధీ అంబేద్కర్ మధ్య కుదిరిన ఒప్పందం పేరు ఏమిటి? పూనా ఒప్పందం. నారాయణ శతకం రచించిన కవి ఎవరు? బమ్మెర పోతన. పెన్సిల్, బ్యాటరీలలో ఉపయోగించే ఖనిజం ఏమిటి? గ్రాఫైట్. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు న్యాయపరమైనవి కావు అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 37. ఇప్పుడు అవార్డు గ్రహీతల పేర్లు తెలుసుకుందాం. ఎప్పుడు స్థాపించారు అవన్నీ తెలుసుకుందాం. భారతీయ జ్ఞానపీఠను 1944లో సాహుజైన్ కుటుంబానికి చెందిన పారిశ్రామికవేత్త సాహు శాంతి ప్రసాద్ జైన్ పరిశోధన మరియు సాంస్కృతిక సంస్థగా స్థాపించారు. ఈ అవార్డు 1961లో స్థాపించబడింది మరియు భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గుర్తింపు పొందిన 22 భాషల్లో అందించబడుతోంది. ఆంగ్లంలో చేర్చబడిన భారతీయ భాషలలో వ్రాసే భారతీయ రచయితలకు మాత్రమే అందించబడుతుంది. 1965 నుండి ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 344(1) మరియు 351 ప్రకారం 8వ షెడ్యూల్లో కింది 22 భాషల గుర్తింపు ఉంది. జ్ఞానపీఠ్ పొందిన మొదటి రచయిత జి శంకర్ కురూప్, మలయాళ రచయిత. జ్ఞానపీఠ్ పొందిన మొదటి మహిళ రచయిత ఆశాపూర్ణాదేవి, 1976. ఈవిడ బెంగాలీ రచయిత. జ్ఞానపీఠ్ పొందిన మొదటి తెలుగు రచయిత విశ్వనాథ సత్యనారాయణ, 1970లో. రెండో రచయిత సి నారాయణ రెడ్డి, 1988లో. మూడో రచయిత రావూరి భరద్వాజ, 2012లో. 2022కి గాను 57వ జ్ఞానపీఠ అవార్డు పొందిన రచయిత దామోదర్ మౌజో, కొంకణి రచయిత. ప్రఖ్యాత ఉర్దూ గేయ రచయిత మరియు కవి గుల్జార్ మరియు సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యులకు 2023వ సంవత్సరానికి 58వ జ్ఞానపీఠ అవార్డును ప్రదానం చేశారు. ఇప్పుడు సంవత్సరము, గ్రహీత, భాష తెలుసుకుందాం. 2024 గ్రహీత
వినోద్ కుమార్ శుక్లా. భాష హిందీ. 2023లో కవి గుల్జార్ మరియు జగద్గురు రామ్ భద్రాచార్య, ఉర్దూ మరియు సంస్కృతం. 2022లో దామోదర్ మౌజో, కొంకణి. 2021లో నీలమణి పుకాన్, అస్సామీ. 2019 అక్కితం అచ్యుతన్ నంబూతిరి, మలయాళం. 2018లో అమితవ్ ఘోష్, ఇంగ్లీష్. 2017లో కృష్ణ సోబ్తి, హిందీ. 2016 శంఖ ఘోష్, బెంగాలీ. 2015 రఘువీర్ చౌదరి, గుజరాతీ. 2014 బాలచంద్ర నెమాడే, మరాఠీ. 2013 కేదార్నాథ్ సింగ్, హిందీ. 2012 రావూరి భరద్వాజ, తెలుగు. 2011 ప్రతిభారే, వడియా. 2010 చంద్రశేఖర కంబారా, కన్నడలో. 2009 అమర్కాంత్ మరియు శ్రీలాల్ శుక్లా, హిందీ. 2008 ఆఖ్లాక్ మహమ్మద్ ఖాన్ ప్రహ్యార్, ఉర్దూ. 2007 ఓఎన్వి కురుప్, మలయాళం. 2006 రవీంద్ర కేలేకర్ మరియు సత్యవ్రత శాస్త్రి, కొంకణి మరియు సంస్కృతంలో. 2005 కున్వర్ నారాయణ్, హిందీ. 2004 రెహమాన్ రాహి, కాశ్మీరీ. 2003 విందా కరాండికర్, మరాఠీ. 2002 జయకాంతన్, తమిళం. 2001 రాజేంద్ర షా, గుజరాతీ. 2000 మమోని రైసోమ్ గోస్వామి, అస్సామీ. 1999 నిర్మల్ వర్మ మరియు గుర్దియల్ సింగ్, హిందీ మరియు పంజాబీ. 1998లో గిరీష్ కర్నాడ్, కన్నడ. 1993 సీతాకాంత్ మహాపాత్ర, వడియా. 1992 నరేష్ మెహతా, హిందీ. 1991 సుభాష్ ముఖోపాధ్యాయ, బెంగాలీ. 1990 వినాయక కృష్ణ గోకాక్, కన్నడ. 1989 ఖురతులైన్ హైదర్, ఉర్దూ. 1988 సి నారాయణ రెడ్డి, తెలుగు. 1987 విష్ణువామన్ సిర్వాడ్కర్, కుసుమాగ్రజ్, మరాఠీ. 1986 సచ్చిదానంద రౌత్రే, వడియా. 1985 పన్నాలాల్ పటేల్, గుజరాత్. 1979 బీరేంద్ర కుమార్ భట్టాచార్య, అస్సామీ. 1978 సచ్చిదానంద వాత్స్యాయనుడు, హిందీ. 1977 కె శివరాం కారంత్, కన్నడ. 1976 ఆశాపూర్ణదేవి, బెంగాలీ. 1975 అఖిలన్, తమిళం. 1974 విష్ణు సఖారం ఖండేకర్, మరాఠీ. 1973 బిఆర్ బింద్రే మరియు గోపీనాథ్ మొహంతి, కన్నడ మరియు ఒడియా. 1972 రాంధారి సింగ్ దినకర్, హిందీ. 1971 బిష్ణుడే, బెంగాలీ. 1970 విశ్వనాథ సత్యనారాయణ, తెలుగు. 1969 ఫిరాక్ గోరఖ్పురి, ఉర్దూ. 1968 సుమిత్రానందన్ పంత్, హిందీ. 1967 ఉమాశంకర్ జోషి మరియు కుప్పలి వెంకటప్ప పుట్టప్ప, గుజరాతీ మరియు కన్నడ. 1966లో తారాశంకర్ బంధ్యోపాధ్యాయ, బెంగాలీ. 1965 జి శంకర్ కురూప్, మలయాళం. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.